అంటే మీకు మీరు ఉపాసనలో ఉన్నప్పుడు మీ మంత్రోపాసన అనేక దేవతల యొక్క దర్శనాలు కూడా మీకు జరిగినట్టుగా చెప్పారు స్వామి. అది ఒక దేవత దర్శనం జరిగినప్పుడు అది చాలా దాన్ని తట్టుకోవడం కష్టమో, అయితే అనుభవం అనేది చాలా ఇదిగా పెద్ద స్థాయిలో ఉంటుందంటారు కదా స్వామి అని చదివినప్పుడు తెలుస్తుంది. అది మీకు ఆ దర్శనాలు జరిగినప్పుడు జరిగినప్పుడు మీరు ఎటువంటి అనుభూతిని పొందారు స్వామి? అనుభూతి పొందటం అనేది వ్యక్తి యొక్క నిష్ఠ మీద, సాధన మీద ఆధారపడుతుంది. ధ్యానంలో మన తపస్సు వల్ల వాళ్ళు అనుగ్రహించి కనిపించినప్పుడు మనకు ఏ ఇబ్బంది ఉండదు. లేకపోతే ఏమిటంటే మనం కొన్ని శక్తులను ఆవాహనం చేసినప్పుడు శరీరం విద్యున్మయంగా మారటం, కాస్త ఆ శక్తి తట్టుకోవటం కష్టమని అనిపించడం ఉంటుంది. నాకు ఎప్పుడు అట్లా ఏమనిపించలేదు. శక్తి రావటం తెలుస్తుంది. శక్తి కులపతే కాయే ప్రవహంతి సనాతని, సనాతనమైన ఆ శక్తి నా శరీరంలో ప్రవహిస్తూనే వస్తూ ఉన్నది. దానివల్ల నాకు సంతృప్తి, శక్తి లభిస్తూనే. అంటే నిజంగా దేవత దర్శనం జరిగితే అది దాని విధి వేరే ఉంటుందంటారు కదా, విశ్వరూప దర్శనం లాగా, కృష్ణుడిలాగా. అది కరెక్టేనా స్వామి ఆ మాట? అంటే దర్శనాలలో చాలా రకాలు ఉంటాయి. కేవలం ధ్యానంలో చేసేటువంటి వ్యక్తికి ధ్యానంలో కొన్నిసార్లు దర్శనాలు కనిపిస్తూ ఉంటాయి. కనిపించగానే వాళ్ళు వచ్చి మనకు శక్తులన్నీ ఏమి ఇవ్వరు. ధ్యానంలో అదొక అనుభూతి మాత్రమే. తపస్సు చేసిన కొద్దీ మనం ఎంత తపస్సు చేస్తే అంత అనుగ్రహాన్ని ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు ఒకసారి కళ్ళు మూసుకోగానే దేవత ధ్యానంలో ఏకాగ్రత ధ్యానంలో దేవతను చూసే శక్తి రాగానే నాకు సమస్త ప్రపంచాన్ని జయించే శక్తి ఉంటే ఇవ్వరు. చెయ్యాలా, సాధన చేయాలి, దేనికి ఎంత అవసరమో అంత చేయాలి. అంటే దానికి జన్మల యొక్క ప్రభావం ఉంటుందంటారా స్వామి ఇందులో కూడా? పూర్వజన్మ యొక్క ప్రభావం సంస్కార రూపంలో వచ్చి ప్రారంభింపజేస్తుంది. వేగంగా సిద్ధి కలిగేటట్లుగా చేస్తుంది. అది మనకు భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, యోగభ్రష్టోభిజాయతే. యోగభ్రష్టుడైనటువంటి వ్యక్తి రెండు రకాలుగా ఉంటారు. ఒకటి శ్రీమంతుడై పుట్టి ఆ పుణ్యాన్ని అనుభవిస్తాడు. ఇంకోటేమిటి, సాధన ఆ జన్మలో తీవ్రత కలిగి అయ్యో నేను ఇంకా పూర్తి సాధన కాలేదే అని బాధపడుతూ పోయినటువంటి వాడు ఈ జన్మలో మొదలు పెడతాడు. వాడికి తొందరగా అనుభవాలు వస్తాయి అని చెప్పి కృష్ణుడు చెప్పాడు. స్వామి మీకు మొట్టమొదటిగా దర్శనమైన దైవం ఎవరు స్వామి? దర్శనమైంది శివుడు, ఆ తర్వాత వజ్రవైరోచని అమ్మవారు. సరే, ఇప్పటికీ మీకు ఆ దర్శనాలు జరుగుతున్నాయి స్వామి? ఉంటాయి. ధ్యానం చేసినప్పుడు వాళ్ళ అనుగ్రహం వల్ల అప్పుడప్పుడు వస్తుంటాయి. తర్వాత ప్రధానంగా రాధాదేవి యొక్క ప్రభావం, కాళీ కాలభైరవుల యొక్క ప్రభావం తర్వాత ప్రసరించింది. అంటే స్వామి మామూలుగా ఈ మంత్ర శాస్త్రంలో ఈ దశమహావిద్యలు అనేవి చాలా శక్తివంతమైనవి, చాలా ప్రమాదకరమైనవి, అందరూ చేయకూడదని, తర్వాత దానికైతే చాలా చెప్తుంటారు కదా స్వామి. దాన్ని మనం ఎలా చూడాలి స్వామి ఆ విద్యలని? అది ప్రమాదకరమేం కాదండి, కానీ శక్తి కలిగినటువంటివి. శక్తిలో దీంట్లో విశేషం ఏమిటి అని అంటే మనం చేసే మార్గాన్ని బట్టి ఉంటుంది. కేవలం జపైస్తుష్యంతి దేవాశ్చ, కేవలం జపం చేతనే దేవతలు సంతోషిస్తారు. జపం చేత సాధించడం సాధ్యం కావటం లేదు. కొన్ని లక్షల కోట్లు చేసినా కూడా చాలామంది అయ్యో మాకే అనుభూతి రావటం లేదు అంటుంటారు. అట్లాంటప్పుడు ఏమిటంటే ఇతర సహాయం, ప్రకృతి యొక్క సహాయం, అంటే పూజ చేయటం, అభిషేకం చేయటం, హోమం చేయటం, వీటి వల్ల దేవతలను తొందరగా మనం ఆకర్షించవచ్చు. ఇప్పుడు ఓ దేవత ఉన్నది, ఆ దేవతకు నైవేద్యం పెడితే కొంచెం తొందరగా వస్తుంది. అట్లా తీవ్ర దేవతలకు ఏమిటి అని అంటే వాళ్ళకు కావలసినటువంటి నైవేద్యములు, బలులు కనుక సమర్పించకపోయేటట్లయితే అవి సంతృష్టి చెందవు. ఆ తీవ్ర దేవతలలో మాత్రం అంటే కాళీ, భైరవుడు, ప్రత్యంగిర, చిన్నమస్త ఇలాంటి దేవతలు కేవలం తపస్సు చేసుకునేవాడికి ఏ ఇబ్బంది లేదు. కానీ తీవ్రంగా వేగంగా రావాలి అని అంటే మాత్రం ఈ నైవేద్యములు, బలులు ఇవ్వాలి. బలులంటే నేను వామాచార సంబంధమైనవి అంగీకరించం కనుక ఇంతసేపటికి ఏమిటనంటే కుంకుమ కలిపిన అన్నము, దధిమాష బలి, లేకపోయేటైతే నిమ్మకాయలు, కొబ్బరికాయలు, గుమ్మడికాయ అది జంతు బలితో సమానంగా చెప్పబడింది. అంటే మామూలు ఈ సాత్వికంగా ఉండే మంత్రాది దేవతలతో పాటు ఈ దశమహావిద్యలో ఉండే తీవ్ర దేవతలను కూడా ఉపాసించడం వల్ల అదేమి తప్పేం కాదంటారు? తప్పేం కాదండి, ఎవరైనా చేయొచ్చు. ఎవరైనా చేయొచ్చు. అయితే అనుసరించే మార్గాన్ని బట్టి, చేసే పద్ధతిని బట్టి ఉంటుంది. దేవతలకి ఏమిటంటే ఒకటి అలవాటు చేస్తే అది పెట్టాలి, అలవాటు చేయనంతకాలం ఏం పర్వాలేదు. అంటే ఒక్కొక్క రంగంలో ఉండేవాళ్ళు ఒక్కొక్కరికి ఆ రోజు ఏదో ఒక ప్రేరణ కలుగుతుంది, ఒక స్ఫూర్తి ఉంటుంది స్వామి.
మీకు దైనందినంలో మీరు ఆ రోజున మీరు దేంతో మీరు స్ఫూర్తిని తీసుకుంటారు స్వామి? అది ఇది అన్న ప్రశ్న ఏం లేదు. ఎందుకంటే నాకు కొంతకాలం దాకా నా సాధన, ఆ తర్వాత వాళ్ళ ప్రేరణ. అందువల్ల వాళ్ళు ఎప్పుడు ఏది చేయమంటే అది చేయటం జరుగుతుంది. ఇప్పుడు కాళీ మంత్రం, భైరవ మంత్రం నేను ఎన్నుకున్నవి కాదు, ఆ దేవతలు ఇస్తే చేశాను నేను. వాళ్ళు ఇచ్చారు కాబట్టి అనుగ్రహం తొందరగా వచ్చింది. అలానే రాధాదేవి బృందావనేశ్వరి, ఆమె ఎన్నో జన్మల యొక్క స్మృతిని కలిగించింది, కాళీదేవి కలిగించింది. అది వాళ్ళు కొంత దూరం పోయిన దాకా శిష్యుడు గురువు కోసం వెతుకుతూ ఉంటాడు, దెబ్బలు పడుతుంటాడు, వాడి కాళ్ళు పట్టుకుంటాడు, వీడి కాళ్ళు పట్టుకుంటాడు. అసలు గురువు దొరికిన తర్వాత ఆ గురువే శిష్యుడిని తీసుకెళ్తూ ఉంటాడు. అంటే మంత్రం గురు ఉపదేశం ద్వారా తీసుకోవాలి స్వామి, స్వయంగా కూడా కొన్ని మంత్రాలు చేయొచ్చా స్వామి? దానికి ఎలా అంటే దాంట్లో మేరు తంత్రంలో మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. అంటే గురువులను వెతుకుతూ ఉంటాము, మనకు మంత్రాలు చెప్పే గురువులు చాలామంది దొరుకుతారు, ఇస్తారు, చేస్తుంటాము. ఎంత చేసినా ఏ రకమైన అనుభూతి రాదు, పని అయిందో కాదో తెలియదు. అందువల్ల విశ్వాసం తగ్గుతూ ఉంటుంది. అందువల్ల నీకు నచ్చిన గురువు దొరక్కపోతే ఫలానా మంత్రం చెయ్యాలి, కానీ దాన్ని చెప్పే గురువు నాకు సరి అయిన వాడు దొరకలేదు, ఆ వ్యక్తుల మీద ఇస్తానన్న వాళ్ళు ఉన్నారు కానీ నాకు నమ్మకం లేదు అంటే దానికి మేరు తంత్రం ఏం చెప్పారంటే, నువ్వు ఏ మంత్రాన్ని చేయదలుచుకున్నావో దాన్ని ఒక తాటాక మీదనో భూర్జపత్రం మీదనో ఉంటే ఆ గ్రంథాలు రాసేనాటికి అవే కాబట్టి తీసుకెళ్ళి శివాలయంలో వెళ్ళి శివలింగం ముందు పెట్టి పూజ చేసి నమస్కారం చేసి ఆ మంత్రాన్ని తీసుకో, శివుడే గురువు కింద భావించి చెయ్యి, తప్పులేదు అని. మీకు మొట్టమొదటిగా మంత్రం మీకు ఎలా ప్రవేశించింది స్వామి జీవితంలో? మీకు గురువుపదేశం ద్వారా వచ్చిందా, ఎలా వచ్చింది స్వామి? నాకు పంచాక్షరి ఒకటి, ఆ తర్వాత కాళీ మంత్రం ఒకటి, భైరవ మంత్రం ఒకటి, రాధా మంత్రం ఒకటి, ఇవి దేవతలు వాళ్ళే స్వయంగా ఉపదేశించారు. అంటే ఇప్పుడు మీరు చాలా మంత్రాలు చేశారు కదా స్వామి, అనేక హనుమత్ మంత్రం చాలా దేవతలు చేశారు. అంటే మీకై మీరు స్వయంగా దర్శనం చేసుకొని మంత్ర దర్శనం జరిగిందని చెప్పాలా, దాన్ని ఎలా చూడాలి స్వామి? అంటే ఒకటి, ఈ దేవతలు మంత్ర సాధన జరుగుతున్నది, ఏదో మంత్రాలు చేస్తున్నాము, శివ పంచాక్షరి చేస్తున్నాము, వజ్రభైరవచరి చేస్తున్నాము, అనుభవాలు వస్తున్నాయి, కొంత దూరం వెళ్తూ ఉన్నది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏవో దేవతలు మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఉదాహరణకు పోతన గారు ధ్యానం చేస్తున్నాడు, గ్రహణంలో గోదావరి స్నానం చేసి కూర్చున్నాడు, ఆయన శివుణ్ణి గురించి ధ్యానం చేస్తున్నాడు, రాముడు వచ్చి కనిపించాడు. శివుని గురించి చేస్తుంటే రాముడు ఎందుకు కనిపించాడు అంటే, రాముడు కనిపించవలసిన సమయం వచ్చిందే, రాముడు అనుకున్నాడు, కనిపించాడు. అట్లనే దేవతా సాధనలలో కూడా మనం ఏదో చేస్తుంటాము, చేయవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు మనం చేయటంతో సంబంధం లేని దేవతలు వచ్చి మనకు కనిపించిన ఇది చేయి అని చెప్పి చెబుతూ ఉండవచ్చు. అట్లాంటివి చాలా జరిగింది. ఇప్పుడు మీరు చాలామంది గురువు ద్వారానో ఎవరి ద్వారానో మంత్రాలు తీసుకుంటున్నారు స్వామి. మీ మంత్రాలన్నీ మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు స్వామి? ఇవి మీరు ఉపాసించే మంత్రాలన్నీ మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఇప్పుడే చెప్పాను కదా, అదే మార్గం. ఇప్పుడు కొన్ని సాక్షాత్తు దేవతలు ఇచ్చిన తర్వాత ఇతర మంత్రాలన్నింటికి కూడా ఒక మంత్రశాస్త్రంలో ఒక సిద్ధాంతం ఏమిటి అని అంటే, ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి. ఒక దేవత అనుగ్రహం వచ్చిన తర్వాత మనం ఏ మంత్రమైనా స్వతంత్రించి చేయొచ్చు. ఇప్పుడు మీరు రామకృష్ణ పరమహంస జీవితం చూడండి, కాళీ మంత్ర సిద్ధుడు అయిన తర్వాత ఇతర దేవతలను చూద్దాము అని అనిపించింది. మాల పట్టుకొని ఒక్క మాల 108 సార్లు తిప్పేసరికి దేవత ఎదురుగా కూర్చుంటేది. అంటే ఒక అనుగ్రహం వస్తే ఆ తర్వాత ఏ మంత్రమైనా చేయొచ్చు, ఏ మంత్రమైనా ఇతరులకు ఉపదేశించవచ్చు. అంటే అనుగ్రహం రావాలంటే సామాన్యుడు ఏం చేయాలి? ఆ సామాన్యుడు తపస్సు చేయాలి. యద్దుష్కరం యద్దురాపం యద్దుర్గం యచ్చదుస్తరం తత్సర్వం తపసా సాధ్యం. ఏదైనా సరే తపస్సు చేయాలి, వేరే మార్గమేం లేదు. అంటే మంత్రాన్ని మననం చేయటం స్వామి? మంత్రం కొన్ని వేల లక్షల కోట్ల సార్లు చేయటం మాత్రమే కాక స్థలము సమయము ఈ రెండు అత్యంత ప్రధానములు. మీరు పురాణ వాంగ్మయం చదివిన వారు, కావ్యాలు చదివిన వారు ఎవరైనా చూడండి, అతడు ఇంట్లో కూర్చొని తపస్సు చేసి సిద్ధుడయ్యను అని ఎవరి గురించి అయినా ఉందే? లేదు. కాశీ వెళ్ళాను, శ్రీశైలం వెళ్ళాను, బృందానం వెళ్ళాను, హిమాలయాలకు వెళ్ళాను, అక్కడ తపస్సు చేశాను, సిద్ధుడయ్యాడు అని ఉన్నది. కనుక క్షేత్రం అత్యంత ప్రధానమైనటువంటిది. తపస్సిద్ధి కావాలి, దేవతానుగ్రహం వేగంగా రావాలి అని అంటే ఆ దేవత ఉన్న చోటికి మనం వెళ్ళాలి. క్షేత్రం సమయం కూడా అట్లాంటిది. మహర్షులు ధ్యానం చేసే సమయంలో మనం కూడా కూర్చుంటే ఆ వైబ్రేషన్స్, ఆ స్థితిలోకి మనం వెళ్ళగలుగుతాం. తెల్లారుజామున జపం చేయమంటారు. ఎందుకు చేయమంటారు? తెల్లారుజామునే లేచి
మహర్షులందరూ కూడా ధ్యానం చేస్తుంటారు. ఆ సమయంలో కూర్చుంటే వాళ్ళ భావ తరంగాలు మన మీద ప్రసరిస్తూ ఉంటాయి, మనలోకి వస్తుంటాయి. అటనే తీవ్ర సాధకులు అర్ధరాత్రి చేస్తుంటారు. అర్ధరాత్రి నిశా సమయాలలో యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి. సమస్త భూతములు నిద్రపోయేటప్పుడు మహర్షి మేలుకొని ఉంటాడు కనుక ఆ సమయం అర్ధనిశా సమయాలు, తెల్లారుజామ పవిత్రమైనటువంటి ఋషులు ధ్యానం చేసే సమయాలు. ఈ సమయాలలో చేస్తే మనకు తొందరగా అంటే ఋషులు చేసే సమయాలకి మామూలు మానవులు చేసే సమయాలకి అని వ్యత్యాసం ఉండాలా? ఉంటుంది స్వామి. వ్యత్యాసం అంటే మనకు కుదరకపోతే ఇతర సమయాలు. తెల్లారుజామ అనేది ఋషులందరూ చేస్తారు. సంధ్యావందనము, తెల్లారుజామ లేచి చేయటము, బ్రాహ్మ ముహూర్తము, తర్వాత సూర్య ఉదయ సమయము అందరూ అంగీకరించింది. అట్టనే సంధ్యా సమయం, సాయం సంధ్య ఉండే సమయం. నిశా సమయం, నిశా సమయం ఏమిటి అంటే మంత్రశాస్త్రంలో ఒక సిద్ధాంతం ఉంది. ఇప్పుడు మనం కూర్చొని ధ్యానం చేస్తున్నాము, శివుణ్ణి చేస్తున్నాము. ఏదో కైలాసంలో ఉన్నాడో, ఏదో విష్ణుమూర్తి వైకుంఠంలో ఉన్నాడో అనుకుంటాం. జపం చేస్తే ఏమవుతుంది? మనలో ఉండేటువంటి మనం ఉచ్చరించిన శబ్ద తరంగములు తేజస్తరంగములుగా మారి అంతరిక్షంలో ఆ దేవత యొక్క కేంద్రం దగ్గరికి వెళుతూ ఉంటాయి. ఇవి వెళుతూ ఉంటే మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క భావ తరంగముల చేత ఘర్షితమై ఇది పైకి పోలేక ఇక్కడే ఉంటుంది. అందరూ నిద్రపోయే సమయం అయితే అప్పుడు అన్ని భావతరంగాలు ఉండవు కాబట్టి తొందరగా వెళ్తుంది. లేదు ఏకాంతంగా ఉండాలనంటే అడవికి వెళ్ళు, కొండ మీదకి వెళ్ళు, నదీ తీరానికి వెళ్ళు, సముద్ర తీరానికి వెళ్ళు, అక్కడి నుంచి భావతరంగాలు తొందరగా వెళ్తాయి. దివ్యక్షేత్రంలో కూర్చో, లక్షల మంది మనుషులున్నా కూడా ఆ దివ్యశక్తి ప్రసరిస్తూ ఉంటుంది. అంటే సంసారకమైన జీవితాన్ని గడుపుతూ ఈ మంత్ర సాధనని మీరు చెప్పిన క్షేత్రము సమయం చాలా ముఖ్యమన్నారు. సమయం అంటే మనం ప్రణాళిక చేసుకోవచ్చు. సంసారికమైన జీవితాన్ని గడిపే వాళ్ళు దీన్ని ఎలా, ఈ క్షేత్రాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలి స్వామి మంత్రానికి? అది వాడి వ్యక్తిగత జీవితం అది. ఎందుకంటే ఇప్పుడు సామాన్యుడైన వ్యక్తి అని మీరు ఒక మాట అన్నారు అని అంటే మామూలు జీవితం గడుపుకుంటూ ఉంటాడు. ఏదో ఉద్యోగమో వ్యాపారమో ఏదో ఉండాలి, సంసార బాధ్యతలు ఉంటాయి. ఇవన్నీ ఉంటూ క్షేత్రానికి వెళ్ళి సంవత్సరాల తరబడి ఉంటానంటే కుదరదుగా, అందువల్ల సాధించలేడు. ఉంటే ఉన్నంతలో ఏం చేయాలంటే అవకాశం ఉన్నంతలో, అవకాశం ఉన్నప్పుడల్లా ఒక వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు, 2 నెలలు ఉండి కాస్త శక్తిని నింపుకొని రావడం. అంటే ఈ క్షేత్రాలు ఏ క్షేత్రాలు ఉత్తమం స్వామి మంత్రోపాసనకి? అది భారతదేశంలో మహాక్షేత్రాలు ఎన్నో చెప్పబడ్డాయి. మామూలు ఇల్లు కంటే మీ ఊళ్ళో ఉన్న దేవాలయం, మీ ఊళ్ళో ఉన్న దేవాలయం కంటే ఓ దివ్యక్షేత్రం. ఇప్పుడు అనుకున్నట్టుగా హిమాలయాలు, కాశీ, బృందావనం, శ్రీశైలం, రామేశ్వరం ఇలాంటివి ఎన్నో దివ్యక్షేత్రాలు ఉన్నాయి. స్వామి ఈ మంత్రాలకు చింతకాలు రాలుతాయా అనే ఒక ఎప్పటి నుంచో అంటుంటారు కదా స్వామి, దానికి ఎలా మీరు ఇచ్చే సమాధానం ఏంటి స్వామి? దానికి సమాధానం అంటూ ఎప్పుడు చిరకాలంగా ఉన్న కొత్త సమాధానాలే ఉండవు. ఇప్పుడు వీటి ఈ శాస్త్రం ఎట్లాంటిదని అంటే కొన్ని లక్షల సంవత్సరాలుగా ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి, సమాధానాలు వస్తూనే ఉంటాయి. అందువల్ల ఏమిటి అని అంటే ఆ వ్యక్తి సాధించిన శక్తి మీద ఆధారపడి ఉంటుంది ఎక్కువగా. ఇప్పుడు చింతకాయలు అన్నారు, చింతకాయలు కాకపోతే వస్తువులు సృష్టించేవాళ్ళు వాళ్ళు అక్కడక్కడ ఉంటూనే ఉన్నారు కదా. ఇప్పుడు అది చింతకాయ కావచ్చు, ఉంగరం కావచ్చు, లేకపోతే బొంగరం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ అక్కడక్కడ ఇట్లాంటి వస్తు సృష్టి చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. బాగా ప్రసిద్ధులు, పెద్దవాళ్ళు, మహామహుల పేర్లు కూడా మనం వింటూనే ఉన్నాం. అందువల్ల అది ఉన్నది, ఆ విద్యలు ఉన్నాయి. ఏదో కొంతమంది సాధించిన వాళ్ళు ఉంటారు. మామూలు వాళ్ళకి ఏమిటి అని అంటే ఉన్నది అనుకున్నది సుఖంగా జరగాలి, కష్టాలు పోవాలి, బాధలు పోవాలి, వీలయ్యేట్టయితే కాస్త దివ్యానుగ్రహం కలగాలి, కొంచెం డివైన్ ఎక్స్పీరియన్స్ వస్తే సంతృప్తి. స్వామి మీరు ప్రయోజన హోమాలను చేయిస్తున్నారు, అలాగే మీరు మంత్రాలు ఈ మంత్రం దీనికి ఇది ఒక పుస్తకం కూడా మీరు తీసుకొచ్చారు కదా స్వామి, అది అలా తేవచ్చా స్వామి బయటికి? ఆ పుస్తకం అందుబాటులో ఉంచచ్చా స్వామి? అంటే గురువు ఇప్పుడు ఇంతకుముందే ఒక మాట చెప్పుకున్నాం స్వామి, పుస్తకాలలో మంత్రాలు ఉంటాయి. అవి మంత్రాలా అని అంటే శాస్త్ర ప్రకారం మంత్రాలు, కానీ అది నిజమైన మంత్రం ఎప్పుడైతుంది? గురువు చేత ఉపదేశం పొందినప్పుడే మంత్రం అవుతుంది. అంతదాకా అవి మంత్రములే, పేరుకు మంత్రములు. పనిచేయటం మొదలు పెట్టడం మాత్రం గురువు చెబితే పనిచేయటం మొదలు పెడుతుంది. సో ఇప్పుడు దేవాలయాలు పెరుగుతున్నాయి, భక్తుల సంఖ్య పెరిగిపోతుంది, ఇది ఒక పెద్ద వ్యవస్థలు పెరుగుతున్నాయి. కానీ ప్రపంచంలో ముఖ్యంగా మన భారతదేశంలో శాంతి తగ్గిపోతుంది. తర్వాత ఈ క్రైమ్ పెరుగుతోంది, మనుషుల యొక్క దూరాలు పెరుగుతున్నాయి, వైషమ్యాలు పెరుగుతున్నాయి. కొంతమంది మాత్రమే ధనవంతులు అవుతున్నారు, ఎక్కువ మంది పేదలుగా ఉంటున్నారు.
దానికి చాలా గ్యాప్ పెరుగుతోంది. అశాంతి, అక్రమాలు, అన్యాయాలు, పాలనలు, రాజకీయాలు అన్ని రంగాల్లో కూడా దీనికి ఎందుకు మరి బ్యాలెన్స్ అవ్వట్లేదు స్వామి? ఈ భక్తికి ఇప్పుడు కనిపిస్తున్న వాతావరణంకి భక్తి పెరుగుతున్నా కానీ ఇటువంటి వాతావరణం ఎందుకు కలుగుతుంది? దాన్ని ఎలా చూడాలి స్వామి మనం? అంటే వీటిల్లో కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉన్నది. కర్మ సిద్ధాంతం ఏమిటంటే చాలామంది అడుగుతుంటారు, ఏమంటే కొంతమందిని అవతార పురుషులు అంటున్నారు, సిద్ధులు అంటున్నారు, మహనీయులు అంటున్నారు, మరి వాళ్ళ దుర్మార్గులందరినీ వాళ్ళు శిక్షించవచ్చు కదా, లేకపోతే ప్రపంచం మొత్తాన్ని మార్చవచ్చు కదా అని. అంటే మార్చేటంత శక్తి కలిగినటువంటి వాడు ఉంటే వాడు సాక్షాత్ భగవతుల్యుడు. భగవంతుడు సంకల్పం ఏదో వాడి సంకల్పం అదే అవుతుంది, కానీ తాను ఇది చేయాలి అది చేయాలని అని అనుకోడు. అంటే యుగధర్మం ఉన్నది, మంచి ఉన్నది, చెడు ఉన్నది, అనంతమైన కాలం ఉన్నది. మన దేశం ఎన్నో వందల సంవత్సరాలు పరాధీనమై ఇతర మతస్థుల చేత పరిపాలించబడింది, ఇబ్బందులు పడ్డారు. ఈనాడు హిరణ్యకశిపుడు లేడా, రావణాసురుడు లేడా? వాళ్ళని ఎందుకు ఆపలేదు? ఆపవలసిన సమయం వచ్చినప్పుడు ఆపుతారు. అందువల్ల కర్మలో ఏమిటి అని అంటే మనం చేయవలసింది ఏమిటి, ఎంతవరకు అంటే ప్రతివాడి కర్తవ్యం కూడా నిజమే. దేశంలో ఇట్లా ఉంది, జాతి ఇట్లా ఉన్నది, కష్టాలు ఇట్లా ఉన్నాయి, బాధలు, ధర్మాలు అధర్మాలు అన్నీ ఉన్నాయి. మనం ఏం చేయాలి ఈ సమయంలో? ఎట్లాగో మొత్తం పతనం అవుతున్నది కాబట్టి మనం కూడా కొన్ని పాడు పనులు చేసి డబ్బులు సంపాదించి అని పతనం కావడానికి మనం కూడా మార్గం ఎందుకు దోహదం చేయకూడదని కొందరు చమత్కారంగా అంటుంటారు. ప్రతి వ్యక్తి ఏమిటంటే తాను చేయగలిగింది చెయ్యాలి. 10 మంది వచ్చారు, హింస జరుగుతున్నది, నువ్వు ఒక్కడివి ఏం చేయలేవు, కానీ ప్రయత్నించు, లేకపోతే మానుకో.